హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇట్లా మీ పూజిత. ఇది నా ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండిలో ఒక కప్పు బెల్లం వేసుకొని మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది చలివిడి చేసే విధానం అండి. ఇలా ముద్దలు అవ్వాలండి. అయిన తర్వాత నేనైతే ముందుగానే పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఇది మిరియాలండి. మిరియాలు దంచుకుని బాగా దంచుకుని పౌడర్లో చేసుకోవాలి. అలాగని బాగా పౌడర్లకు కాకుండా నార్మల్గా కచ్చాబెచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలండి. ఇలా దంచుకుంటూ ఉండాలి. యాలకులు దంచుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేనైతే పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నాను. దీంట్లో కప్పు బెల్లం వేసుకున్నానండి. తర్వాత అయితే నేను 3 గ్లాసులు వాటర్ వేసుకుందాం అనుకుంటున్నాను. మీరైతే ఎన్ని గ్లాస్ వాటర్ వేసుకుంటారో వేసుకోవచ్చు. నేనైతే 3 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. రెడీ అయిపోయిందని మన పానకం. ఇది పానకం. ఇప్పుడు చలివిడి వడపప్పు పానకం. శ్రీరామనవమి స్పెషల్.